మై డియర్ ఫ్రెండ్స్, చూశారు కదా ఆవిడ క్రిస్టల్ క్లియర్గా ఏమని చెప్తున్నారు అనంటే, దళితుల్ని రక్షించడానికి అట్రాసిటీ చట్టాలున్నాయి. కానీ దీనికి కూడా నేను ఒక మాట చెప్తాను. అట్రాసిటీ చట్టాలున్నా కొంతమంది అమాయకులు బలవుతున్నారు. దాన్ని నేను పూర్తిగా ఖండిస్తున్నాను కూడా. వాళ్ళకి మనం అండగా నిలబడాల్సినటువంటి అవసరం ఉంది. ఎందుకు అనంటే మనందరం కలిస్తేనే ఒక సమాజము. ఎవరో ఒకళ్ళు ఉంటే సమాజం కాదు. అలాగే ఎవరో ఒకళ్ళు అన్యాయం అయిపోతున్నారు అని చెప్పేసి అని జరగనటువంటి విషయాల్ని కూడా ఇతరుల మీదకేసి రుద్దటం అనేటటువంటిది కూడా సామాజిక అసమతుల్యానికి దారితీస్తుంది. అలాగే హైందవ పరిరక్షణ సమితి అధ్యక్షుడు అనిల్ బెహ్రా ఉన్నారు. ఆయన కూడా ఈ విషయం మీద స్పందించారు. ఆయన్ని కూడా ఒకసారి లైన్లోకి తీసుకుందాము. అనిల్ బెహ్రా గారు నమస్తే బేటా. నేను లైవ్లో ఉన్నారు మీరు. నేను ఈ మన ఒక ఉద్యమం నడుస్తుంది తెలంగాణలో, మార్వాడి గోబ్యాక్ అనేటటువంటి ఉద్యమం. మీరు ఫేస్బుక్లో కూడా ఒక పోస్ట్ పెట్టారు మీరు. సో ఇది ఒక హైందవ ధర్మం మీద జరుగుతున్నటువంటి కుట్ర అని మీరు ప్రస్తావించారు. సో దీని వెనక ఉన్నటువంటి కుట్ర ఏంటో చెప్పగలరా? గతంలో బ్రాహ్మణ జాతి మీద పడ్డారండి. తర్వాత వైశ్యుల్ని సామాజిక స్మగ్లర్లు అనేసి అన్నారు. తర్వాత సామాజిక ఇప్పుడు వచ్చాడు మార్వాడి మీద పడ్డారు. విషయం ఏంటంటే సామాజిక వర్గ పరంగా తక్కువ సంఖ్యాకులు, వివాదాలకు వెళ్ళినటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళని ఈ సూడో సెక్యులరిస్టులు, కమ్యూనిస్టులు, ఈ విభజనవాదులు ఎవరైతే ఉన్నారో వీళ్ళు టార్గెట్ చేస్తున్నారు. ఈరోజు ఎవరైతే అంటే ఈ టార్గెట్ చేయడం వెనక ఉద్దేశం ఏంటి అనిల్ బెహ్రా గారు? ఎందుకంటే మీరు చాలా ఉద్యమాల్లో పాల్గొన్నారు. దెబ్బతీయాలి. ఈరోజు దేవాలయాల నిర్మాణం జరగాలి అంటే మార్వాడి సోదరులు, ప్రముఖంగా వైశ్య సోదరులు, ఆర్యవైశ్య సోదరులు, వీళ్ళు ప్రధానంగా ఫండింగ్ చేస్తారు, నడుపుతారు. అట్లాగే అక్కడ దేవాలయం మంచి చెడ్డలు చూడాలంటే బ్రాహ్మణులు చేయాలి. ఈ మూడు సామాజిక వర్గాలను బలంగా దెబ్బ కొడితే హిందుత్వము ఏదైతే ఇప్పుడు ప్రస్తుతం తెలంగాణలో నడుస్తా ఉంది, తెలంగాణలో దేవాలయాలు పుంజుకుంటున్నాయి, హిందుత్వవాదం వస్తూ ఉంది. దేవాలయాలే హిందుత్వానికి మూలం. దేవాలయాల నుంచే మనం జ్ఞానాన్ని తెలుసుకుంటాం. శక్తి శక్తి కేంద్రాలు దేవాలయాలు. కాబట్టి ఆ దేవాలయ వ్యవస్థను దెబ్బతీయాలి అంటే దాన్ని నడిపేటువంటి బ్రాహ్మణులను దెబ్బతీయాలి, దాన్ని నడిపించేటువంటి వైశ్య సోదరులను గాని, మార్వాడి సోదరులను గాని దెబ్బతీయాలి. వీళ్ళని దెబ్బతీస్తే వీళ్ళు అసంఖ్యాకులు కాబట్టి వీళ్ళ మీద గట్టిగా ఇది చేస్తే ఖచ్చితంగా దేవాలయ వ్యవస్థను దెబ్బతీయొచ్చు. ఆ దేవాలయ వ్యవస్థను దెబ్బతీయడం తద్వారా హిందుత్వాన్ని అణిచివేయొచ్చు అనేది వీళ్ళ యొక్క ఆలోచన. అట్లాగే మాట్లాడితే తెలంగాణ శ్యామను పెట్టుకుంటున్నాడు. ఈ రోజు ఆ తెలంగాణ శ్యామను అడుగుతున్నా, నాయన నీ వెనకాల ఉన్న సమ్ అనేటువంటి 2 అక్షరాలు ఎందుకు తీసేసావు? అంటే అతని పూర్తి పేరేంటండి? శాంసన్. అంటే అది ఆయన పెట్టుకుందే ఫేస్బుక్ లో. ఈ రోజు నేను తెలంగాణ ఆత్మగౌరవం 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 అనే మీరేమో ఆ పేరు చెప్తున్నారు, కానీ ఆయన నుదుట బొట్టు పెట్టుకొని హైందవ ధర్మం మీద జరిగేటటువంటి దాడుల గురించి, అలాగే ధర్మాన్ని పరిరక్షిస్తూ సమ్మక్క సారక్కల గురించి ఉద్యమం చేశాడు ఆయన. ఈ మధ్య మాట్లాడుతున్నాడు కానీ అంతకు ముందు ఎప్పుడైనా మాట్లాడాడండి? మార్వాడి గోబ్యాక్ అనేసి బయటకు వచ్చిన తర్వాత మాట్లాడాడు. నిజంగా హిందుత్వం మీద ప్రేమ ఉన్నవాడైతే హిందువుల్ని ఇష్టానుసారంగా మాట్లాడి హిందువుల గురించి చండాలంగా మాట్లాడినటువంటి పెరియార్ ఫోటో ఎట్లా వేసుకుంటాడండి? పెరియార్ ఫోటో అతను ఫేస్బుక్ లో ఎందుకుందండి? నేను తెలంగాణవాదిని, తెలంగాణవాదం నా తెలంగాణ ఆత్మగౌరవం అని మాట్లాడేటువంటి వ్యక్తి తెలుగు వాళ్ళు మాట్లాడితే తమిళనాడులో కొడుతున్నటువంటి తమిళనాడు పార్టీకి సంబంధించినటువంటి ముఖ్యమంత్రి ఫోటో ఎట్లా పెట్టుకున్నారండి? వీడు భావదాస్యం లేదండి. ఈరోజు శాంసంలు ప్లాతులు లేకపోతే పీటర్లు వీళ్ళందరూ సాంప్రదాయం ఎక్కడండి? పేర్లు ఎక్కడి నుంచి వచ్చాయండి? భారతీయ పేర్లండి. పగిడిపల్లి శాంసన్. మరి ఎలక్షన్ లో అతను పెట్టుకుంటే కదండి. అంటే ఇప్పుడు జాతీయవాదం కింద ఇప్పుడు ఇంకొక ప్రశ్న కాదు అనిల్ బెహ్రా
సమ్మక్క సారక్క ఆత్మాభిమానానికి చిహ్నం. అవును. ఇప్పుడు అంటే ఆయన మాట్లాడుతున్నది ఏంటంటే సమ్మక్కల్ని సారక్కల్ని తిట్టారు అని చెప్పి ఒక ప్రవచనకారులు సారీ పీఠాధిపతి ఎవరైతే ఉన్నారో ఆయన్ని ఘోరంగా తిట్టడం అనేది కూడా జరిగింది. హిందూ ధర్మంలో లేని నీకు నా దేవి దేవత గురించి మాట్లాడే హక్కు ఎక్కడది? అంటే ఆయన బొట్టు పెట్టుకున్నారు, మరి ఓన్ చేసుకుంటున్నారు. ఏ రోజైనా అమ్మవారికి బంగారం సమర్పించారు, బెల్లం సమర్పించారా? ఎక్కడైనా ఫోటో ఉంటే చూపించండి. అంటే మనసులో ఉండొచ్చు కదా. అమ్మవార్లకు ముక్కి అమ్మవార్ల యొక్క ఆశీస్సులు తీసుకున్నటువంటి ఫోటో ఏదైనా ఉంటే ఆ శామ్ చూపించమని శాంసంగ్ ఎక్కడ లేదు కదా. ఈ రోజు బొట్టు పెట్టుకున్నాడు శాంసంగ్ ఎట్లయ్యో శాంసంగ్ థామ్సంగ్ మామూలు కాదు కదా. అంటే ఆయన మళ్ళీ హిందువుగా మారి ఉండొచ్చేమో అని నేను అనుకుంటున్నాను సార్. మారినటువంటి గర్వాపసి చూపించా సరే మారాడండి, వెరీ గుడ్, వెల్కమ్. మరి మొన్న ఈ మధ్య శంకర్ అనేటువంటి ఒక దళిత బిడ్డని ముస్లింలు అతి కిరాతకంగా కొట్టి చనిపోయినారు తెలంగాణలో. మరి తెలంగాణ ఆత్మగౌరవం దళిత బిడ్డ చనిపోయాడు, ముస్లిం గోబ్యాక్ అనమనండి అంటాడా? లేదు. అది నిన్నగాక మొన్న ఒక తెలంగాణ సోదరిని మతం మార్పిడి చేసి ఒక పాకిస్తాన్ వాడు హైదరాబాద్ లో పెళ్లి చేసుకున్నాడు. తెలంగాణ ఆత్మగౌరవం ఘోషిస్తుంది. మహిళలకు మాట్లాడమండి వాడిని బయటకు వచ్చి ఏదైతే తెలంగాణ సరే అంటే ఇప్పుడు మీరన్నట్టు అనిల్ గారు, ఇప్పుడు మీరన్నట్టు కేవలము ఇతను హిందుత్వం తీసుకొని హిందుత్వం మీదే ఇతను ఫైట్ చేస్తున్నాడు అనేటటువంటి దాని వెనక ఉన్నటువంటి ఉద్దేశం ఏమై ఉండొచ్చు? ఒక హిందూ భారతదేశాన్ని బంగ్లాదేశ్ చేయాలి, బంగ్లాదేశ్ అస్తిత్వపరచాలి, రాజకీయ అస్తిత్వపరచాలి. ఒక పక్క అక్కడ ఉన్నటువంటి ఎవరైతే ఇటలీ మానస పుత్రుడు ఎవరైతే ఉన్నారో రాహుల్ గాంధీ రకరకాల పేర్లతో ఇప్పటికే ప్రయత్నం చేస్తా ఉన్నాడు. అతనికి సంబంధించినటువంటి వీళ్ళందరూ పోకలు అనమాట. వీళ్ళు ఏం చేస్తారు, టీవీకే పార్టీనో పీకేసీ పార్టీనో ఏదో ఉంది తమిళనాడుది. ఆత్మగౌరవం అంటారు, తెలంగాణలో బతుకుతారు, తమిళనాడు వాళ్ళు తెలుగు వాళ్ళని కోరుతున్నా ఉంటే సిగ్గు లేకుండా మాట్లాడరు, తీసుకొచ్చేసి ఇక్కడ మాట్లాడతారు. ఏమండి అంటే ఒక్క విషయం అనిల్ గారు, ఇప్పుడు మీరు మాట్లాడారు తెలంగాణ తమిళనాడు నుంచి తీసుకొచ్చి పార్టీ తీసుకొచ్చారని. దీన్ని కొంతమంది కొట్టివేస్తున్నారు. తెలంగాణ అయితే ఏంది, ఏమైతే ఏంది, ఇక్కడ ఉన్నటువంటి అతను ఎక్కడ ఉంటే ఎందుకు, ఏ పార్టీలో ఉంటే ఎందుకు, కానీ ఇక్కడ తెలంగాణ ఆత్మగౌరవాన్ని కాపాడుతున్నటువంటి కథానాయకుడు కాబట్టి మెళ్ళో వేసుకోవాలి, వేరతాళ్ళు వేయాలి అని మాట్లాడుతున్నారు. ఇప్పుడు తెలుగు పవన్ కళ్యాణ్ అండి, తెలుగు సినీ పరిశ్రమ తెలుగు, ఇక్కడ ప్రాంతం తెలుగు, మనం మాట్లాడే భాష తెలుగు. ఆయన మన తమిళనాడులో వస్తే తమిళనాడులో ఉన్నటువంటి హీరోలు ఇష్టం వచ్చినట్టు మాట్లాడారుగా. తమిళనాడులో తెలంగాణలో మాట్లాడేది కూడా తెలియదు కదా. అవును, యాస మారి ఉండవచ్చు కానీ తెలుగు భాష ఒక్కటే. అట్లాంటి తెలుగు వాడిని కించపరిస్తే సిగ్గు లజ్జ లేకుండా వీడు ఆత్మగౌరవం ఎట్లా అవుతుందండి? తెలంగాణలో పుట్టాను, నేను తెలంగాణను నెత్తలేసుకుంటున్నా అంటున్నాడు. మరి తెలంగాణ సేవను పెట్టుకున్నాడు, పీవీకే సేవను పెట్టుకోవచ్చు కదా. తెలంగాణ సేవ ఎందుకు? పీవీకే సేవను పేరు పెట్టుకొని పీవీకే సేవగా మా తెలుగు వాళ్ళ జోలికి వచ్చావు, తమిళనాడు కొడకల్లారా తాట తీస్తాను మాట్లాడవచ్చుగా. అంటే దీని వెనక డబుల్ స్టాండర్డ్ పాలిటిక్స్ ప్లే చేయడం అనేటటువంటిది కనిపిస్తుందా? అట్లాగా అండి, ఎవరో ఇతనికి కుక్క బిస్కెట్లు వేశారు. అంటే అలా కాదు కొంచెం, ఎందుకంటే మళ్ళీ ఇప్పుడు మాట్లాడతామండి. ఇప్పుడు ఒక దళితుడు ఆ మాటల్ని ఖండించాలి. హిందూ ధర్మం కోసం పోరాడుతుంటే పంది అంటాడా ఇతను? ఇది 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 నిజంగా ఆక్షేపించదగ్గ విషయం. అతను పుట్టుక ఎస్సీ, అతను ఎవరైనా పెళ్లి చేసుకోవచ్చు. ఒక దళితుడిని వాళ్ళ భార్య దగ్గర చేసుకుని పెళ్లి చేసుకుంది. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు ఎవరినండి పెళ్లి చేసుకుంది? బ్రాహ్మణ అమ్మాయి. అవును. అంటే ఒకవేళ బిఆర్ అంబేద్కర్ గారు బ్రాహ్మణ మహిళను పెళ్లి చేసుకున్నాడు కాబట్టి ఆయన బ్రాహ్మణ అయ్యాడా? అతను మరి అమారా ప్రసాద్ ఎస్సీ అయినప్పుడు ఎవరో ఒక అగ్రకులం అమ్మాయినో బీసీ అమ్మాయినో పెళ్లి చేసుకున్నాడు. చేసుకుంటే అతను పంది అన్నట్లు పిలుస్తాడండి వీడు. మరి దళితులకి ఇతను ఏమి ఇస్తున్నాడండి? పైగా అతను నీళ్ళు అంటాడు దేవుడు అయినటువంటి యేసు ప్రభు పేరు పెట్టినాడు. ఎవరికి దేవుడు అండి? నీకు దేవుడా? ఎవరు ఆయనే చెప్పాడా? కాదండి, మరి తెలంగాణలో దేవీ దేవతలు లేరా అండి పెట్టుకోవడానికి? తెలంగాణ కాదు, తెలంగాణ అనే ప్రాంతీయం పెట్టి ప్రాంతీయ ట్యాగ్ తగిలించుకున్నప్పుడు తెలంగాణలో దేవీ దేవతలు లేరా? బోనాలు అనేవి తెలంగాణ
సంస్కృతి. ఉమ్, బోనాలు ఎత్తిన రోజు పెద్దమ్మ తల్లి దేవస్థానాన్ని కూల్చినప్పుడు ఉమ్. ఇదే తెలంగాణ శ్యాము ఆత్మగౌరవం, తెలంగాణ ఆత్మగౌరవం పేరుతో ఎందుకు ముందుకు రాలేదు? అంటే అప్పుడు అడిగాడు కదండి మాధవీలత గారిని, ఒక ఎకరం పొలం ఇవ్వమని, భూరి విరాళం ఇవ్వమని గొడవ విప్పాడు కదా. ఉమ్? ఈయన పోరాటం ఎవరబ్బ సూక్తి ఎవరిస్తాడండి? అవును, ఈయన ఇవ్వచ్చు కదా అని అడిగినందుకే కదా ఆవిడ్ని మూతి పళ్ళు రాలుతాయని మాట్లాడాడు. అదే నేను అంటున్నాను. దీని మీద కనీసం ఒక స్త్రీ కానీ, ఒక మహిళ కానీ, లేకపోతే ఇంకెవరో ఖండించలేదు అసలు ఈ విషయాన్ని. నిజంగా చాలా బాధాకరమైనటువంటి విషయం. కాబట్టి ఎవరు ఖండించరండి. ఇప్పుడు చూడండి, ఎవరో కుమారి అని ఒక ఆమె కమ్యూనిస్ట్ ఆమె ఎమ్మటి ఇతను వెనకాల వేసుకొచ్చింది. ఒక మహిళా అభ్యుదయ నాయకురాలు అనేసి ఏదో ఛానల్ లో మాట్లాడే ఒక మహిళ మూతి పళ్ళు రాలగొడతానంటే కనీసం మాట్లాడలేదు. కాబట్టి వీళ్ళ వెనకాలండి పక్కాగా నడిపిస్తుంది కమ్యూనిస్టులు. ఈ కమ్యూనిస్టులు కాంగ్రెస్ పార్టీతో కుమ్మక్కయ్యారు. ఈ కుమ్మక్కయ్యి దేశంలో అశాంతి పెంచాలి, ఈ దేశంలో కుల గొడవలు నడపాలి, మత గొడవలు నడపాలి. నరేంద్ర భాయ్ మోడీ ప్రధానమంత్రి అయిన దగ్గర నుంచి ఈ దేశంలో ఎక్కడా కూడా మత ఘర్షణలకు తావు లేకుండా నడుస్తా ఉంది. వాస్తవం. రెండు, నరేంద్ర భాయ్ మోడీ ఒక బహుజనుడు, ఒక బీసీ ప్రధానమంత్రిగా ఉండడం ఈ రోజు కాంగ్రెస్ పార్టీకి గాని కమ్యూనిస్టులకు గాని ఒప్పుకునే పరిస్థితుల్లో లేరు. కాబట్టి ఒక బీసీ బిడ్డని ప్రధానమంత్రిగా చూడలేక అనేక మంది ఓసీలు అసలు కులాలకు అతీతంగా ఒక బహుజన బిడ్డ ఒక జాతీయ నాయకుడిగా ఎదిగితే, ఒక ఇంటర్నేషనల్ నాయకుడిగా ఎదిగితే చూడలేకపోతున్నారు. కాబట్టి రాహుల్ గాంధీకి వీళ్ళు వక్కాసు పలుకుతున్నారు. ఈ వక్కాసు పలుకుతున్న వాళ్ళు నేను అడుగుతున్నానండి, ఈ సూడో సెక్యులరిస్టులని, అయ్యా మీరు మాట్లాడితే బీసీ, ఎస్టీ, ఎస్సీ మైనార్టీల ఐక్యత అంటారు. రాహుల్ గాంధీ ఏమైనా బీసీనా, ఎస్సీనా, ఎస్టీనా, లేకపోతే మైనార్టీనా? ప్రకటించమనండి. ఇదే ప్రశ్న మొన్న బండి సంజయ్ గారు కూడా అడిగినటువంటి సందర్భం ఉంది కదండి. మొన్న బండి సంజయ్ గారు కూడా ఇదే ప్రశ్న అడిగారు. ఏమని అంటే, బండి సంజయ్ గారు ఇదే ప్రశ్న అడిగారండి. రాహుల్ గాంధీ ఆయన ఎవరో డిక్లేర్ చేయమని అడిగారు. ఎస్, దానికి ఇంతవరకు సమాధానం రాలేదు కదా. నాకు కావాల్సిన దేశం కాదు, మాకు కావాల్సిన దేశ ప్రగతి కాదు, మాకు కావాల్సిన దేశ ఐక్యత కాదు, మాకు కావాల్సిన బిస్కెట్లు పడేస్తే మేము తోకూపుతాం. సో ఫైనల్ గా ఇప్పుడు ఈ తిట్టినటువంటి రాముని తిట్టినటువంటి ఎవరైతే యాక్సిడెంట్ లో చచ్చిపోయాడో వాడి దగ్గరికి వెళ్ళేసి మొన్న పుస్తకం ఇచ్చినటువంటిది బయటకు వచ్చింది. ఎవరు? అతని పేరు మర్చిపోయాడు, యాక్సిడెంట్ లో చనిపోయాడు కదా రాముడు, డిషు నెమలి, ప్రవీణ్ పగడాల. కాదండి, అది వరకు ఆయన రౌండ్ గా ఉంటాడు, ఆయన కత్తి మహేష్ దగ్గరికి వెళ్ళి పుస్తకం ఇచ్చాడు. ఎవరిచ్చింది? ఉన్నాడు మరి. ఇప్పుడు బండగా కొద్దిగా ఒళ్ళు చేసినట్టున్నాడు తెలంగాణ శ్యామ పాప పిల్లోడు. వీళ్ళకి ఏంటంటే తెలంగాణని డెవలప్ చేయాలి అనుకుంటే, నిజమైన ఇది ఉంటే అందరిని కలుపుకొని పనిచేస్తారు. ఈ రోజు ఈ దేశంలో పౌరులు ఎక్కడైనా సరే వ్యాపారం చేసుకునే హక్కు, ఎక్కడైనా జీవించే హక్కు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు రాజ్యాంగం ద్వారా అందరికీ హక్కు కల్పించారు. ఈ రోజు అంబేద్కర్ గారి పేరు అడ్డం పెట్టుకొని విభజన వాదంతో నడుస్తున్నటువంటి వీరు అంబేద్కరిస్టులు ఎట్లాగవుతారు? అంబేద్కర్ గారు రాసినటువంటి రాజ్యాంగాన్ని పాటించకుండా దానికి వ్యతిరేకంగా చేస్తున్నటువంటి వీళ్ళు ఎట్లాగా అంబేద్కరిస్టులు అవుతారు అనేసి నేను ఖచ్చితంగా అడుగుతున్నాను. బాబాసాహెబ్ అంబేద్కర్ పేరు అడ్డం పెట్టుకొని కులాన్ని ఇచ్చేస్తూ వీళ్ళ యొక్క స్వార్థంతో నడుస్తున్నారు. స్వార్థాన్ని ప్రజల మీద రుద్ది వీళ్ళు ఎట్టి పరిస్థితుల్లో దేశద్రోహులే. అంబేద్కర్ గారు రాసినటువంటి రాజ్యాంగాన్ని వ్యతిరేకంగా వీళ్ళు పనిచేస్తున్నారు కాబట్టి వీరు అంబేద్కర్ గారికి వ్యతిరేకులే. ఇప్పుడు ఫైనల్ గా మీ యొక్క ఇది స్పందన ఏంటండి? ఇప్పుడు ఏదైతే మార్వాడి గోబ్యాక్ అని ఉందో దాన్ని మీరు ఎలా? నిజంగా ఇతను తెలంగాణ మీద నిజంగా ఇతనికి గౌరవమే ఉంటే, తెలంగాణ ఆత్మ గౌరవమే అనుకుంటే బిఆర్ఎస్ పార్టీలో పోమన, లేకపోతే తెలంగాణ గురించి మాట్లాడిన భారతీయ జనతా పార్టీలో. అంటే ఇప్పుడు ఈ ప్రాంతీయవాదం కూడా ఒక విధంగా బిఆర్ఎస్ పార్టీదే కదండి. అదేనండి చెప్తున్నాను. మరి నీకు అంత ఇది ఉంటే బిఆర్ఎస్ లోకి పో, లేకపోతే భారతీయ జనతా పార్టీలోకి పో, లేకపోతే అనుకూలంగా ఓటేసి కాంగ్రెస్ పార్టీలోకి పో. ఎక్కడో తమిళనాడులో
తమిళనాడులో పుట్టిన పార్టీ, తెలుగు వాళ్ళని తరిమి కొడుతున్న పార్టీ, తెలుగు వాళ్ళ మీద దాడులు చేస్తున్నటువంటి పార్టీలకి అనుబంధంగా పనిచేస్తూ నువ్వు ఆత్మగౌరవం ఎట్లా మాట్లాడుతావు అంటున్నాను నేను. నిజంగా నీకు ఆత్మగౌరవం ఉంటే నీ ప్రాంతీయం ఇచ్చేయి, అంతే తప్పితే నువ్వు ఎక్కడ ఆత్మగౌరవం, నిజంగా నీకు ఆత్మగౌరవం ఉంటే ఈ రోజు ఎక్కడో బంగ్లాదేశ్ నుంచి రోహింగ్యన్స్ ఇక్కడికి వచ్చేసేసి మన కుల వృత్తులు చేస్తున్నటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో కంసాలి దగ్గర నుంచి విశ్వబ్రాహ్మణుల దగ్గర నుంచి లేకపోతే న్యాయ బ్రాహ్మణుల దగ్గర నుంచి చివరికి మాదిగ సోదరుల కుల వృత్తి అయినటువంటి వాటి దాకా అన్నిట్లో కూడా రోహింగ్యన్స్ కాళ్ళు పెట్టారు. ఆటోలు బోధిస్తున్నారు, వాళ్ళకు ఓటు కార్డు లేదు, ఆధార్ కార్డు లేదు. దీని వల్ల అనేక మంది తెలంగాణలో ఉన్నటువంటి మధ్యతరగతి వ్యక్తులు కావచ్చు, చేతి వృత్తుదారులు కావచ్చు, చాలా ఇబ్బంది పడుతున్నారు. నీకు దమ్ముంటే నేను మీ ద్వారా తెలంగాణ ప్రశ్నిస్తున్నా, నీకు దమ్ముంటే ఎవరైతే కుల వృత్తులు ఉన్నాయో ఆ కుల వృత్తులు వాళ్ళకే చెందాలనేసేసి వారి కోసం పోరాటానికి నువ్వు సిద్ధమా కాదే? ఎందుకు మళ్ళీ ముస్లిం సోదరులు బాధపడతారు? ముస్లిం సోదరులు బాధపడేది ఏంటి? రోహింగ్యన్స్ గురించి మాట్లాడుతుంటే వాళ్ళు ముస్లింలే కదా అంటారు. ముస్లింలు అయితే ఈ దేశపు ముస్లింలు కాదు, వాళ్ళు బర్మా నుంచి బంగ్లాదేశ్. కాదండి, కాదు. మరి గుజరాతీయులు భారతీయులే కదా, మార్వాడీలు భారతీయులే కదా. నేను అదే చెప్తున్నానండి. ఈ దేశంలో పుట్టిన వాళ్ళు ఈ దేశంలో పుట్టిన పార్టీకి ఓటేస్తారు, అంతేగాని బ్రిటిష్ వాళ్ళు పెట్టిన పార్టీ కోటేరు కదా. జనాలు తెలుసుకుంటున్నారు కదా. లేకపోతే చైనాలో పుట్టిన పార్టీ కోటేరు కదా, లేకపోతే రష్యాకి భజన చేసే పార్టీ కోట్లేరు కదా. కాబట్టి ఈ దేశంలో ఉన్నటువంటి ప్రజల్ని విచ్ఛిన్నం చేస్తే పరాయి దేశ వాళ్ళకు పుట్టినటువంటి పార్టీలకి పెంచవచ్చు అనేది ఈ బిస్కెట్ గల్ల వ్యవహారం. ఓకే, థ్యాంక్ యూ అనిల్ గారు. నమస్తే.